శ్రీ గురుభ్యో నమః. సుమతీ శతకం. అప్పుకొని చేయు విభవము ముప్పున బ్రాయం పుటాలు మూర్ఖుని తపమున్ దొప్పరయని నృపురాజ్యము దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతి. దీని భావం రుణము తెచ్చుకొని అనుభవించు సౌఖ్యము, ముసలితనమునందు పడచు భార్య, తప్పిదములను కనిపెట్టని రాజు యొక్క రాజ్యము సహింపరానిదై చివరకు హానిని తెచ్చిపెట్టును. అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పారు నేరున్ ద్విజుడున్ జొప్పడిన యూరనుండుము చొప్పడకున్నట్టియూరు చొరకుము సుమతి. రుణమును ఇచ్చినవాడును వైద్యుడును ఎల్లప్పుడూ ఆగకుండా ప్రవహించు నదియును బ్రాహ్మణుడు గల గ్రామమునందు నివసింపుము. వారు లేనట్టి గ్రామమునందు నివసింపకుము. అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్ బొల్లున దంచిన బియ్యము దెల్లని కాకులు లేవు తెలియుము సుమతి. అల్లుని మంచితనమును, గొల్లవాని పాండిత్య జ్ఞానమును, ఆడదాని యందు నిజమును, పొల్లు ధాన్యములో బియ్యమును, తెల్లని రంగు కాకులు లోకములో నుండవు. అకొన్న కూడెయమృతము తానొందక నిచ్చువాడే దాత దరిత్రిన్ సోకోర్చువాడే మనుజుడు తేకువగలవాడే వంశతిలకుడు సుమతి. లోకమునందు ఆకలి సమయమున అన్నమే అమృతం. బాధ నొందకుండా నిచ్చువాడే దాత. ఆవేశమును ఓర్చుకొనువాడే మానవుడు. ధైర్యము కలవాడే వంశశ్రేష్ఠుడు. ఆకలియుడుగని కడుపును వేకటి ఎగులంజ పడుపు విడువని బ్రతుకును బ్రాకొన్న నూతియుదకము మేకల పాడియును రోత మేదిని సుమతి. భూమి యందు ఆకలి తీరని భోజనం, గర్భము వచ్చిన జారస్త్రీ యొక్క వ్యభిచారం విడువని బ్రతుకును, పాచిపట్టిన బావి నీళ్లను మేకల పాడియు రోత పుట్టించును. ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు సుఖవీశ్వరులన్ మెచ్చునదే నేర్చు వదుకు వచ్చునదే కీడు సుమ్మ వసుధను సుమతి. భూమి యందు ధనము నొసగునదియే విద్య. యుద్ధ భూమి యందు ప్రవేశించునదే పౌరుషం. మంచి కవిశ్రేష్ఠులు మెచ్చుకున్నదే నేర్పరితనం. తగవునకు వచ్చినదియే హాని. ఇమ్ముగ జదువని నోరును నమ్మాయని బిలిచి అన్న మడుగని నోరును దమ్ముల బిలువని నోరును గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతి. ఇంపుగా పఠింపని నోరును, అమ్మాయని పిలిచి అన్నము అడుగని నోరును, తమ్ముడా అని పిలువని నోరును కుమ్మరివాడు మన్ను తవ్విన గొయ్య వంటిది సుమ అని దీని భావం. స్వస్తి, శుభమస్తు.